ఏరా కోడిగుడు పులుసేట్నా మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా మిమ్మల్ని నవ్వించడానికి. ఈ వీడియో చూసేటప్పుడు మీ ఫేస్లో కాస్త అయినా చిరునవ్వు వస్తేనే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరి మీ వేషాలు పెళ్లి అప్పగింతలను ఇలా రాకెట్లో కానిచ్చేశారు. 6, 5, 4, 3, 2, 1. అసలు నీ బుర్ర అమెరికా వాడికి తాకట్టు పెట్టావనుకో, భారతదేశపు అప్పులన్నీ పక్క పాలిగా తుడిచేయడు. వాసన వస్తుందా రాలేదా చూసి మరి ఇలా తిన్నాడు. మరి పక్కనున్న వీళ్ళని చూడండి, విరాట్ కోహ్లీ 6 కొట్టినట్లుగా వీళ్ళ ఆనందం. పక్క నుండి మరి ఇలా క్లాప్స్ కొట్టేస్తున్నారు. మనన్న ఫొటోస్ దిగడానికి అష్ట కష్టాలు ముప్పు తిప్పలు పడుతున్నాడు ఇక్కడ. చేతిలో కట్టె పట్టుకొని తిరగవలసిన తాత ఇలా కొత్త పెళ్లి కూతుర్ని పక్కన పెట్టుకొని ఇలా తిరుగుతున్నాడు. పెళ్లి కూతురు మెడలో దండ వేరా బాబు అని దండ ఇస్తే ఏకంగా తన మెడలోనే దండ వేసుకున్నాడు. లవ్ చేసి పిల్లను పోగొట్టుకున్న పిల్లగాడు అనుకుంటా ఇలా ఎదురుగా కుర్చీ వేసుకొని కుర్చీని కాలుతో ఇలా తన్ని ఇలా వెళ్తున్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ఎలా ఆట పట్టిస్తున్నారో చూడండి. జనాలున్నారే దోశ ఎర్రగా కాలిందా అని మాత్రమే చూస్తారు, కానీ కింద కాలుతున్న పెన్నాన్ని నల్లగా అయ్యి ఇంత మండుతున్నా కానీ ఎవ్వరూ పట్టించుకోరు. అట్లుంది మనక్క పరిస్థితి. ఈ పెళ్లి కూతురు పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. ఫేస్ ఎలా పెట్టుకుందో చూడండి. ఎత్తు ఇల్లాలు పొట్టి ప్రియుడు ఉంటే ఇట్లుంటది మరి. ఫొటోస్లో పొట్టిగా కనిపిస్తున్నాడు అని ఇలా ఏకంగా కింద బాక్స్ను ఇలా సెట్ చేశారు. మన ఈ బుల్లి ఫోటోగ్రాఫర్ ముందు మరి ఏ ఫోటోగ్రాఫర్ కూడా పనికిరాడు మరి. అసలు ఏంటయ్యా ఇదంతా? ఏం జరుగుతోంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. ఇలాంటి గిఫ్ట్ ను ఇలా కూడా ఇస్తారని నాకు ఇప్పుడే తెలిసిందిరా స్వామి. ఈ కెమెరామ్యాన్ చేసిన పనికి మన అక్క గుండె ఆగిపోయినంత పని జరిగింది. అరే అది ఏమి నవ్వు పద్మ పుష్పముల వలె నవ్వుతూ ఉంది కదా. క్లోజప్ యాడ్ కు ఖచ్చితంగా సెట్ అవుతుంది మనక్క. పొలంలో మందు కొట్టినట్టుగా మన అన్న పానీపూరిలో పానీని ఇలా వేస్తున్నాడు. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేయండి.
ఒక్కసారిగా ఇలా పెళ్లి కొడుకు అందాన్ని చూసేసరికి ఇలా అయిపోయింది. గుడికి వెళ్ళే మగవాళ్ళ సంఖ్య, పబ్బులకు వెళ్ళే ఆడవాళ్ళ సంఖ్య పెరిగిందంటే ఎందుకు అనుకున్నా ఇందుకే మరి. పెళ్లి జరుగుతున్న హడావిడిలో ఇలా మెడలో కట్టవలసిన తాళిని ఇలా బయట కట్టేశాడు. ఇంత పెద్ద గిఫ్ట్ను ఇలా ఇవ్వడం అంటే గ్రేటే మరి. కదూ షేక్ అయ్యావు కదూ. ఈ పెళ్లి కూతురికి చంద్రముఖి పూనినట్టుగా ఉంది. ఏం యాక్టింగ్ చేస్తాడో కొట్టేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్. ఇది ఎవరు కని విని చూడని పూల జడ మరి ఇది. కనీసం పూర్తిగా అన్నం తిననివ్వకోకుండా ఇలా విస్తరణను తీసేశారు. ఇది వేరే లెవెల్ ఫోటోషూట్ మరి. ఈ బుర్కా అమ్మాయి ఇలా వచ్చి ఇలా గోలో చేస్తుంది. తీరా చూస్తే ఇక్కడ అబ్బాయి. కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉంటే అంత ఆకలితో ఉండడం మన వల్ల కాదు, అందుకే ఇలా కానిచ్చేస్తుంది. పెళ్లిలో బాంబు పేలినంత పని జరిగింది. తీరా తాళి కట్టి టైంలో ఇలా బోర్డు తిప్పేసి ఇలా చేస్తుంది. పెళ్లి కూతురు మంచిగా దండ వేసింది, బాగానే ఉంది. తీరా పెళ్లి కొడుకు దండ వేస్తుంటే ఇలా ఆమెను ఎత్తారు. ఇంకేముంది, అంతే. కళ్యాణ మండపంలో ఉండవలసిన పెళ్లి కూతురు కాస్త ఇలా కింద ఉంది. పెళ్లి కొడుకు నోటిలో పెట్టుకోలేదు అని లాగి పెట్టి ఒక్కటిచ్చింది, అంతే. ఇంకేముంది, సేమ్ టు సేమ్ నేనేమైనా తక్కువ తిన్నానా అని ఇలా చేశాడు. పెళ్లి జరుగుతున్న ఆనందం తట్టుకోలేకపోతున్నాడు మన ఈ పెళ్లి కొడుకు. ఇది కదా అసలైన రియాలిటీ. అబ్బాబ్బాబ్బా, ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా, ఈ మధ్యలో చేస్తున్నారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.